నాన్న రే లెగి లెగి రే లెగి. అబ్బా ఎలా ఉంది బావ ఇంట్లో ఇప్పుడు? బాగానే ఉంది. బాగుందమ్మా. నాకు బాగానే ఉంది. మీరు వెళ్ళి పడుకుంటే పర్వాలేదు. బాగానే ఉంది. అరే ఎంత తప్పు చేశానే. వీళ్ళ మీద ఎంత కోపం పడ్డాను నేను. నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళు. ఇక నేను మారాలి, మారుతాను. దేవుడా, నిన్న చేసిన తప్పు ఇవాళ నేను చేయకూడదు. నా ఆఫీస్లో ఉన్న సిరాకులు కట్టి ఫ్యామిలీని చూపించకూడదు. నా భార్య వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను. ఈ తప్పు మళ్ళీ రేపు నేను చేయకూడదు. ఇంకా ఆఫీస్ డ్యూటీ, ఆఫీస్లో చేసిన తప్పులన్నీ ఇక్కడ రాకూడదు. ఆ కోపం అంతా అక్కడ మర్చిపోవాలి. విజయ ఫైల్ అందుకో. మోక్ష స్కూల్కి వెళ్ళిందా? వెళ్ళింది బావా. తమ్ముడు ఏం చేస్తున్నాడు? రెడీ అవుతున్నాడు రూమ్ లో. ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అయితే. ఓకే, బాయ్. బాయ్ బావా. విజయ కాఫీ అందుకో. ఇదిగో బావా. మోక్ష స్కూల్ నుంచి వచ్చిందా? వచ్చింది బావా. తమ్ముడు? తమ్ముడు కూడా కాలేజ్ నుంచి వచ్చాడు, ఫ్రెష్ అవుతున్నారు. ఓకే. మోక్ష రామ్ ఇట్లా. మా భయపడకమ్మా, నేను బాగానే ఉన్నాను కదా. అరే సంతు, తమ్ముడు దా కూర్చోరా. విజయ విజయ దా. ఏంటి బావా? కూర్చో. ఈ ఫైల్ అక్కడ పెట్టు. విజయ, నన్ను క్షమించేది. నేనంతా మీ మీద చిరాకు పడిపోయాను కదా, కోపం పడిపోయాను కదా. ఆఫీసులో టెన్షన్ వల్ల అలాగ అయ్యింది. ఈసారి కంటే అలా చేయను. ఆఫీసు ఒక వర్క్ అంతా అక్కడే మర్చిపోతాను. ఇంట్లో వేసారు మీతోనంతా ప్రశాంతంగా ఫ్రీగా సరదాగా ఉంటాను రా సంతు. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా మా వీడియో. ఇప్పుడు ఎలా ఉంది? ప్రతి భార్య ఒకటే కోరుకుంటదండి, భర్త ఉదయం డ్యూటీకి వెళ్ళిన తర్వాత సాయంత్రం వచ్చేసరికి అతనితో సరదాగా మాట్లాడుకోవాలి, పిల్లలు కూడా నాన్నతో అన్ని దగ్గర తిరగాలి, ఎన్నో మాటల విషయాలు చెప్పాలని చూస్తుంటారు. అలా కాకుండా డ్యూటీ నుంచి వచ్చి వాళ్ళు అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న కోపాలు తాపాలన్నీ ఇంట్లో ఉన్న పిల్లల మీద, భార్య మీద చూపిస్తుంటారు. అలా కాకుండా వాళ్ళతో అక్కడున్న టెన్షన్ అక్కడే మర్చిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అంతా వాతావరణం అంతా మార్చుకొని హ్యాపీగా పిల్లలు భార్యతోని హ్యాపీగా గడిపితే చాలా సంతోషిస్తుందండి ఆ భార్య. ఎందుకంటే పిల్లలు కూడా ప్రెజర్ అవుతుంటారు. ఎందుకంటే మనం పిల్లల మీద ఉన్న కోపాన్ని చూపిస్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మైండ్లో అదే ఉంటుంది, మా డాడీ మా మీద కోపం పడుతున్నారనే భావంతో మనతో దూరం, మనతో క్లోజ్ అవరు. అప్పుడు ఏ విషయం చెప్పాలన్నా చెప్పుకోలేరు అనమాట. ప్రతి విషయంకి నాన్న కోపం పడతారు, అమ్మ కోపం పడుతుంది అనే ఆలోచనలోనే ఉండిపోతారు. పిల్లలు చెప్పాలనుకున్న విషయాన్ని కూడా చెప్పుకోలేరు. కాబట్టి మా వీడియో నచ్చినట్లయితే
లైక్ లైక్ చేయండి, చేయండి, షేర్ చేయండి, చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి. చేసుకోండి. నమస్తే.